మంత్రిగా చేయకపోవచ్చు కానీ అనుభవం ఉన్న మంత్రులు అండగా ఉన్నారు. ఎవరెన్ని ధర్నాలు చేసినా ఎంత ప్రయత్నించినా 10 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి రోడ్లపైకొచ్చి తిడుతున్నారన్న సీఎం రేవంత్. ఉదయం నుంచి ఒకటే ప్రశ్న తిప్పి అడిగారు. రూపాయి కాదు పైసా కూడా పోలేదు. ఇది డైలీ సీరియల్లా మారిపోయిందన్న మాజీ మంత్రి కేటీఆర్. కేటీఆర్ అరెస్ట్ కావాలంటే పాత్రధారి అరవింద్ కుమార్ ఉండాలి. ప్రభాకర్ రావు లాగే అరవింద్ కుమార్ను కూడా విదేశాలకు పంపారన్న ఎంపీ చామల. బనకచెర్లపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. గోదావరి జలాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కరిస్తాం. బనకచెర్లపై 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాలన్న కిషన్ రెడ్డి. కేటీఆర్ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నాడు. కవిత జైలుకు వెళ్లొచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది. అందుకే కేటీఆర్ కూడా జైలుకెళ్లి ఏదో ప్లాన్ చేద్దామనుకుంటున్నాడన్న మంత్రి సీతక్క. జగన్పై నోరు పారేసుకోవడం మాని హామీలు అమలు చేయాలి. వైసీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అన్నింటికీ సమాధానం చెప్పే రోజు తొందరలోనే వస్తుందన్న రోజా. గుంటూరు జైలు నుంచి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ విడుదల. అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో A2గా ఉన్న కొమ్మినేని. కొత్త రేషన్ కార్డులపై ఏపీ వ్యాప్తంగా సర్వే. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో సర్వే చేస్తున్న సర్కార్. ఈకేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న ప్రభుత్వం. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ ఇంట్లో చోరీ. బంగారం నగదుతో పాటు ల్యాప్టాప్ ఎత్తుకెళ్లిన దొంగలు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని తుమ్మిడి గ్రామంలో భూ వివాదం. చెరువు తవ్వేందుకు ప్రయత్నించగా 2 వర్గాల మధ్య ఘర్షణ. పరస్పరం దాడులు. పోలీసులు రావడంతో సద్దుమణిగిన గొడవ. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలసలో ఘర్షణ. తన ఇంటికి వెళ్లే దారిలో వాహనం అడ్డు ఉందంటూ హరిని కొట్టిన రాజు. కులాల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తిగత గొడవలు. పరస్పరం దాడులు చేసుకున్న 2 వర్గాలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన. వినుకొండలోని గంగినేని కళ్యాణి ప్రభుత్వ కాలేజీ స్థలం రక్షించాలని విజ్ఞప్తి. 38 ఎకరాల భూమిని రాజకీయ నేతలు కబ్జా చేసేందుకు చూస్తున్నారని ఆరోపణ. భయం గుప్పెట్లో విజయవాడ కొండ ప్రాంత ప్రజలు. వర్షాకాలం వస్తుందంటే వణికిపోతున్న స్థానికులు. ఎప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయో అంటూ ఆందోళన. ఇంద్రాయణి నదిపై బ్రిడ్జ్ కూలిన ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్. పూణే నదిపై వంతెన ప్రమాదకరమని ముందే హెచ్చరించామని కామెంట్. బోర్డులు పెట్టినా పర్యాటకులు పట్టించుకోలేదన్న ముఖ్యమంత్రి. హిమాచల్ ప్రదేశ్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం. జలమయమైన రహదారులు. ఎక్కడికక్కడ స్తంభించిపోయిన జనజీవనం. మేఘాలయ హనీమూర్ మర్డర్ కేసులో విచారణ వేగవంతం. రాజా రఘువంశీ హత్య కోసం వాడిన కత్తి స్వాధీనం.